ఒక ఎకరం స్థలం కొంటే దాంట్లో 1/3 వంతు అది ఓపెన్ స్పేసా, ప్లే గ్రౌండా, పార్కా, రోడ్లా వీటిటికెళ్ళిపోతుంది. 4,800 గజాల్లో దాదాపుగా 1,500 గజాలు అట్లా వెళ్ళిపోతుంది. మిగతా వాటిట్లోనే ఫ్లాట్‌లేస్తామా, ఇల్లు కట్టడమా ఏదైనా జేయాలి. అది లేఔట్ సిస్టమ్. ఆ లేఔట్ చేసేటప్పుడు ఆహ్, వీళ్ళు డబ్బులు తింటా ఉంటారు. అది అధికార యంత్రాంగం డబ్బులు తినటం, లేఔట్‌కి సంబంధించిన దాంట్లో ఏళ్ల తరబడి జరుగుతుంది. కోట్ల రూపాయలు తింటా ఉంటారు. ఒక ఎకరానికి కనీసం ఆహ్, నగరాల దగ్గరలో అయితే 1,00,00,000, 1,50,00,000 రూపాయలు. పల్లెల్లో అయితే గనక కనీసం 5, 10 లక్షలు తక్కువ తింటలేదు. పక్కా పల్లెల్లో అయితే 2,00,000కి తక్కువ తింటలేదు. దీంతో లేఔట్ వేయకుండా ఫ్లాట్లు వేటిటికే విడదీసేసి 4,800ని 480 దీని కింద ఫ్లాట్ల కింద లేకపోతే 50 గజాల ఫ్లాట్‌లయితే ఎయరు గాని 100 లేకపోతే 200 గజాల ఫ్లాట్ ఇట్లా ఎసేసి అమ్మేసుకుంటున్నారు. ఆ తర్వాత అయి కట్టుకోవాలంటే కష్టం. ఎందుకంటే ఒకదానికి మధ్యలో రోడ్డుండదు, దారుండదు, ఏమీ ఉండదు. ఈ కరప్షన్ వల్ల జరుగుతున్నదిది. నలిగిపోతున్నది కొనుక్కున్నటువంటి వాళ్ళు. స్థలం ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఎట్లాగ జేసుకోవాలో తెలీదు. ఇలాంటి దశలో ఇప్పుడు అక్రమ లేఔట్‌లను క్రమబద్ధీకరిస్తాం అని చెప్పుకొచ్చారు. ఈ అక్రమ లేఔట్‌ల క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి గడువు ముగిసిపోతున్నటువంటి వేళ చాలామంది ఇంకా అంటే ఈలోపుగా ప్రభుత్వం గతంలో అంటే ఈ మధ్యన కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్రమ లేఔట్‌లేసేసారు. పాత డేట్‌లతోనే చెప్పేసేసి ఇప్పుడు రెగ్యులరైజేషన్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇంకొక 3 నెలల పాటు గడువుని పొడిగించమని అడగటం. 3 నెలల పాటు గడువు పొడిగించారు. తద్వారాన ఒక రకంగా మంచి జరుగుతది. మధ్య తరగతి పేదలు ఎవరైతే కొనుక్కొని ఉంటారో, పేదలైతే భూమి కొనుక్కోవడం కష్టం గానీ, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ఎవరైతే కొంటారో వాళ్ళకి లేఔటెడ్ ఫ్లాట్ వస్తుంది. ఫ్లాట్ వస్తుంది. కాబట్టి క్రమబద్ధీకరణకి ఇవ్వడం మంచి పనే. కాపోతే కిందున్నటువంటి సిబ్బంది తినిపిస్తూ ఏడిపించుకు తినకుండా ఉంటే చాలు.